తర్వాత జరిగినటువంటి ఇరాన్ దాడులను చూసినట్లయితే మధు గారు ఒక్కసారి మధు గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ మార్నింగ్. ఇవాళ మనం ప్రధానంగా చూస్తే అన్ని వార్తాపత్రికలలో మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాస్త ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంగా మారినటువంటి వార్తా కథనాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలైనటువంటి ఖతార్ కావచ్చు, తర్వాత యుఏఈ లాంటి దేశాలలో అంటే ఇరాన్కు సమీపంలో ఉన్నటువంటి దేశాలలో అమెరికా తన సైనిక స్థావరాలను ఏర్పరచుకొని ఉంది ఇప్పటికే. ఎందుకంటే ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ను మొత్తం హస్తగతం చేసుకోవాలనేది అమెరికా యొక్క ప్లాన్గా కనబడుతుంది. మధ్యలో ఇజ్రాయిల్ను ఒక పావుగా వాడుకుంటున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం కనుక చూసినట్లయితే అది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలా లేదు, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంగా కనబడుతుంది. మన గతంలో చూసాం చాలా సౌదీ దేశాలపైన ఎక్కడైతే చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలను పైన అమెరికా దాడి చేసి ఆ దేశాలను తమ హస్తగతంలోకి తీసుకొని అక్కడ తమకు అనుకూలమైనటువంటి వాళ్ళను అధ్యక్షులుగానో ప్రధానమంత్రులుగానో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ అమెరికా దోసుకెళ్లడాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ అందులో భాగంగానే మరి ఇవాళ ఇరాన్ పైన అమెరికా కన్నేసింది అన్నట్టుగా కనబడుతుంది. ఈ యుద్ధాన్ని నిజంగా ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధమా, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధమా, లేదా ఇరాన్ ఇజ్రాయెల్ వైపు అమెరికా నిలబడితే ఇరాన్ వైపు రష్యా నిలబడేటట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ పరిణామాలను చూస్తే మరి ఈ పరిణామాలు ఎటువైపు దారితీయచ్చు మధు గారు? నమస్కారం అండి. ఒకటైతే నిజం, ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం దురదృష్టకరం. అయితే ఆ రెండు దేశాలకు మొదటి నుంచి కూడా శత్రుత్వం ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ చెప్తున్నది ఏంటంటే మా పక్కన ఉన్నటువంటి శత్రు దేశంలోన అణు స్థావరాలు ఉన్నాయి, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేసే దిశలోనే మేము అడుగులు వేస్తున్నామని ఇవాళ ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇరాన్ జైలు పైన కూడా బాంబు దాడులు చేసింది అమెరికా. చేసినప్పుడు అక్కడ అంటే ఆ జైల్లోన ఎవరు ఉంటారంటే కనుక రాజకీయ ఖైదీలు చాలా మంది ఉంటారని తెలిసి దానిపైన దాడి చేయడం అమెరికా. ఆ తర్వాత అమెరికా సైనిక స్థావరాల పైన ఇరాన్ అన్నే క్షిపణులతో అంటే అది ప్రకటించింది ఏమని, అణు స్థావరాల పైన ఎన్ని బాంబులైతే వేశారో అంతే సంఖ్యలో అన్ని క్షిపణులను పంపించి మేము సైనిక స్థావరాల పైన దాడులు చేశాము. సో ఖతర్, బెహ్రైన్, కువైట్ గగనతలాన్ని మూసివేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటే నాటకీయ పరిణామం ఏంటంటే ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ ట్రంప్ అంటే పాకిస్తాన్ ఇండియా మధ్య ఎలాంటి డ్రామాకు తెరలేపారో మళ్ళీ అలాంటి డ్రామాకి తెరలేపుతూ ఉన్నారు. ఆయన ఏమన్నారు, కాల్పుల విరమణను 2 రాష్ట్ర దేశాలు ఒప్పుకున్నాయని ప్రకటించారు. మీరు జాగ్రత్తగా గమనించండి. పాక్ మధ్యలో కూడా ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు ఆయన ఇలాంటి నాటకమే ఆడారు, ఇప్పుడు కూడా ఇలాంటి నాటకమే ఆడుతున్నారు. ఆయన ఏమన్నారు, మొదట ఇరాన్ కాల్పుల్ని విరమిస్తుంది 6 గంటల్లోగా, ఆ తర్వాత ఇజ్రాయెల్ దాన్ని పాటించాలి, 24 గంటల్లోగా ఈ యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుంది అని ఆయన ఇవాళ ఎక్స్లో పోస్ట్ చేసినట్టు మనకు వార్తలు వినవస్తున్నాయి. అన్నిటికీ నుంచి ట్రంప్ ఇప్పుడు ఎంత నోటి దురుసుతనం అంటే ఇజ్రాయిల్లోన ప్రభుత్వం మారాలని ఆయన బహిరంగంగా ప్రకటిస్తారు. అంటే ఏంటి, ఒక దేశ సార్వభౌమ ఔన్నత్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి అగ్రరాజ్యంగా తను ఎందుకు ప్రయత్నించాలి? అంటే ఇక్కడ 2 విషయాలు మధు గారు ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అసలు ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉంటే అమెరికాకి ఏంది, ఆ ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉండాలో అక్కడ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఒకటి. రెండవది, ఇరాన్లో అణ్వాయుధ కేంద్రాలు ఉన్నాయని, లేదా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని, దానివల్ల మేము ఇరాన్ పైన దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తున్నది. ఎవరి దేశ రక్షణ కోసం వాళ్ళు ఏవైనా తయారు చేసుకుంటారు. అణు కేంద్రాలు ఉండొచ్చు, అణ్వస్త్రాలు ఉండొచ్చు, బాలిస్టిక్ క్షిపణులు ఉండొచ్చు. అంటే నీకెందుకు భయం, ఎప్పుడైనా నా మీద దాడి చేస్తాడనే భయంతో నువ్వు ముందస్తే దాడి చేస్తావా? అంటే నీ మీద దాడి ప్రారంభిస్తే దాడి చేయడం వేరు. అదే రమణ గారు, మీరు ఒకటి చూడండి, ఇప్పుడు ఎంత చిన్న దేశమైనా దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు దానికి ఉంటాయి. అదేమంటారు చూడు, పిల్లిది కూడా గదిలో బంధిస్తే ఎదురు తిరుగుతుందని. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఖొమేని అదే అన్నారు. ఆయన ఏమన్నారు, యూదులు శత్రువులు మా పైన దాడి చేశారు, మేము దాన్ని సహించము, అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడంతో పాటు మొన్నటికి మొన్న అణుస్థావరాల పైన ఎప్పుడైతే అమెరికా దాడి చేసిందో ఆ టైంలోన ఆయన అన్నారు ఏమని, ఖచ్చితంగా అమెరికా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అమెరికా
ట్విన్ టవర్ దాడులను ఇంకా మర్చిపోలేదా నాకైతే అర్థం కావట్లేదు. అంటే నిజానికి మామూలు విషయం కాదు. ఒక ఇరాన్ లాంటి చిన్న దేశం అమెరికానే హెచ్చరించడం, అమెరికాకి ఒక వార్నింగ్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మేమేం తక్కువ లేమని చెప్పడమే. అదే హెచ్చరించే స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి అమెరికాకి. అయితే ఇక్కడ చిన్న మనపు ఏంటంటే, ఇవాళ నేను వార్తలు చూశాను, చాలా ఆసక్తికరమైన పరిణామం ఈ యుద్ధంలో. ఏంటంటే ఇరాన్ వెళ్ళి రష్యాను సాయం కోరినప్పుడు, సుదీర్ఘ సైనిక సాయం కోరినప్పుడు రష్యా మాట ఇవ్వలేదు. రష్యా ఏమైందంటే, మీ ఇద్దరు యుద్ధం నిర్వహిస్తే చాలా బాగుంటుందని చెప్పింది. మళ్ళీ ఇరాన్ కు రష్యా ఎందుకు సాయంగా నిలబడట్లేదు అంటే, దానికి పుతిన్ చెప్పిన సమాధానం ఏంటంటే, ఇజ్రాయెల్లోన లక్షలాది మంది రష్యన్లు ఉన్నారు. ఇప్పటికీ ఇజ్రాయెల్లో రష్యన్ మాట్లాడేవాళ్ళు, అధికారికంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని మేము మర్చిపోలేము అని రష్యా అంటోంది. మరి ఈ లెక్కలు చూసుకుంటే ఇరాన్ ఒంటరిగా మారుతుందా అన్న అనుమానాలు నాకు ఎందుకో కలుగుతున్నాయి. ఒకవేళ ఇరాన్ ఒంటరిగా మారేది అయితే మాత్రం ట్రంప్ ఊరుకోరు, దాన్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే ఇబ్బంది పెడతారు మీరు గమనించండి. పాకిస్తాన్ కు ఏమంటున్నారు, మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ కు శాంతి నోబెల్ బహుమతి కావాలి అని, అవార్డు కావాలి అని ఎవరు కోరుతున్నారు? పాకిస్తాన్ కోరుతుంది. మీరు చూడండి. సో అలాగే ఇప్పుడు కూడా ఇరాన్ ని పాకిస్తాన్ లాగా మార్చడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఈ రెండు దేశాలను తన హస్తగతం చేసుకొని ఇరాన్ ద్వారా మరికొన్ని దేశాల ఆధిపత్యం, అలాగే పాకిస్తాన్ ని వార్ బేస్ గా చేసుకుని అటు చైనాను, ఆ తర్వాత ఇటు ఇండియాను నియంత్రించే ధోరణి, అది చాలా అంటే కంటికి కనిపించని యుద్ధ వ్యూహాలు నాకు ఎందుకో చాలా ఉన్నాయని అనిపిస్తాయి. ఇది కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంగానే మనం చూస్తే మాత్రం అంటే ఒక మధు గారు అంటే మీరు సీనియర్ జర్నలిస్టులు, చాలా మందికి తెలుసు. గతంలో చూసినట్టయితే ఎప్పుడు కూడా ఇరాన్ ఇరాక్ల మధ్య ఒక వైరుధ్యం ఉన్నట్టుగా లేదా శత్రు దేశాలుగా చూసేవాళ్ళు. ఇరాక్ను ఇదే స్థాయిలో అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఇరాక్ పైన దాడి చేసి మొత్తం దాన్ని లొంగ తీసుకొని వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మిగిలి ఉంది ఇరాన్. అంటే కేవలం ఇరాన్ కానీ ఇరాక్ కానీ సౌదీ దేశాలలో ఉన్నటువంటి అంటే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి చమురు నిల్వలే టార్గెట్. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి మెజారిటీగా అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది, నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుని హోర్మోజ్ జలసంధిని బంద్ చేసి పడేసింది. అది బంద్ అయితే ఏమవుతుంది, చమురుకు అంటే 20% అంటే ప్రపంచంలోన చమురు సరఫరా అయ్యే దానిలో దాదాపు 25 నుంచి 30% ఈ సంధికాల ద్వారానే వెళ్ళాలి. అది బంద్ అయిపోతుంది. అంటే దానివల్ల ఇతర దేశాల మీద కూడా ప్రభావం పడుతుంది. అంటే ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మన ఇండియా పైన పడుతుంది, ఖచ్చితంగా ఇండియా పైన ఖచ్చితంగా పడుతుంది. అంటే ఎటు తిరిగి ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టి తమ ఆధిపత్యాన్ని దిశగానే ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అవును, చూడాలి ఇది ఎక్కడికి దారి తీస్తుంది. ఈవెన్ దో ప్రస్తుతము అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది, అమెరికా కూడా ఫైనాన్షియల్ గా కొట్టుమిట్టాడుతుంది. దాని నుంచి బయటపడడం కోసమే ఈ ట్రంప్ అన్ని కూడా ఈ తుంటరి చర్యలకు పాల్పడుతున్నాడు. ఇక్కడ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో అక్కడ కూడా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడేమో అనిపిస్తున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు తన దేశంలో ఏర్పడ్డటువంటి ఆర్థిక మాంద్యాన్ని లేదా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడడం కోసం ఇట్లాంటి విదేశాల మీద దాడులు చేసి లేదా విదేశాల మధ్య ఒక శత్రుత్వాలను క్రియేట్ చేసి ఏదో ఒక దేశం పక్షాన తాను నిలబడి అక్కడ ఉన్నటువంటి సంపదను, చమురు నిల్వలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఏదో రకంగా తమ దేశానికి ప్రయోజనం పొందేలా చేయడం. ఇంకోటి రమణ గారు, మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ రెండవసారి అధికారంలో వచ్చాక అన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ ఏంటి, ప్రవాసులను ఎంతగా ఇబ్బంది పెట్టచ్చో అంత ఇబ్బందిగా పడుతున్నారు. అంటే నాకు అనిపిస్తుంది కొంతమంది అమెరికన్లు ట్రంప్ ఇలాంటి పరిస్థితిని కావాలని కోరుకుని ట్రంప్ను గెలిపించారా అనిపిస్తుందా? అంటే ఇక్కడ ఒకటి మనం గమనించవచ్చు మధు గారు, నిజానికి ఇప్పుడు ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ ఇవన్నీ కూడా వేరే దేశం, ఇతర దేశాలు అంటే యుఏఈ దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు. మరి ఈ దేశాలలో అసలు అమెరికా సైనికులు ఎందుకు వెళ్ళి అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నట్టు? అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎప్పటికైనా ఇక్కడ స్థావరాలు ఏర్పరచుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి దేశాలపైన దాడులు చేయాలని.
సేమ్ అండి. ఇప్పుడు ఆ, ఎక్కడైతే చిన్న చిన్న దేశాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రకృతి సహజ సంపద అధికంగా ఉంటుందో ఆ దేశాలను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ దేశాలలో ఇప్పుడు ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ ఇవన్నీ కూడా అరబ్ ఎమిరేట్ దేశాల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న దేశాలు. అక్కడ బాగా ఇక్కడ కూడా మొత్తంగా మనం అనుకుంటున్నట్టుగా ఎక్కువ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ లాంటి చమురు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు రమణ గారు మీరు గమనించండి, ఖతర్ లోన సైనిక స్థావరాలు పెట్టేందుకు ఇరాన్ ఏం చేసింది? ఖతర్ పై దాడి చేసింది. అవును, ఇప్పుడు అంతే కదా. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యుద్ధం అనేది ఇరాన్ ఇజ్రాయెల్ దాటి వెళ్తోంది. ఎస్, వెళ్ళింది ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఈ దేశాలలో ఇవన్నీ కూడా వేరేదే, ఇజ్రాయెల్ దేశాలు కాదు కదా. మళ్ళీ ఇంత యుద్ధం జరుగుతుంటే ఉన్నట్టుండి ఈ స్టేట్మెంట్ ఏంటో నాకు అర్థం కాల. కాల్పుడు కూడా అయిపోయింది అనేది ఒకటి వస్తున్నట్టుగా మళ్ళీ మనం ఫ్లాష్ గా ఏదో ప్రకటన చూస్తున్నాం. అంటే ఆయన లేట్ నైట్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టుగా. అదే ఇందాక నేను మీకు చెప్పింది అదే. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ప్రకటన ఏంటి? పైగా ఏంటి, ఇరానే మొదట విరమించుకోవాలంట. ఎందుకు? అసలు దాడులు మొదలుపెట్టింది ఎవరు? ఇరాన్ ఎందుకు విరమించుకోవాలి? అసలు ఈయనకేం సంబంధం? అసలు ఇతనెవరు? అసలు ఈయనకేం సంబంధం? అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంటే అసలు అమెరికా అధ్యక్షునికి ఏం సంబంధం? అసలు నువ్వెవరు విరమించుకొని ప్రకటించడానికి? వాళ్ళ మధ్య కూడా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అవునవును, అదే నేను మీకు చెప్పింది. ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే పెద్దరికం వహించడానికి ప్రయత్నించి జోకర్ గా మిగిలిపోయాడో, ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. చూడండి, చివరికి ఆమె చెప్పాల్సి వచ్చింది, ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు నా ప్రమేయం ఏమీ లేదు అని ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. అవును, అంటే నిజానికి పాకిస్తాన్ పక్షం వహించి భారత్ ను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు, కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే భారత్ ను ఇబ్బంది పెట్టి పాకిస్తాన్ పక్షం పోతే అమెరికాకు అది మరో రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ భారత్ వైపు నిలబడడానికి ప్రపంచంలో వేరే దేశాలు ఉన్నాయి. కాదండి, పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తిని పిలుచుకోండి, అక్కడ అతను వైట్ హౌస్ లో సన్మానం చేయడం ఏంటి? పాకిస్తాన్